స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. రిటైర్ అయ్యాక రాజకీయాల్లోకి రంగనాథ్ క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్. ఇక హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పైన ఎన్ని ప్రశంసలు వస్తున్నాయంటే అదే రేంజ్ లో విమర్శలు కూడా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మరి హైడ్రా కూల్చివేతలతో లాభం చేకూరని వాళ్ళు కూడా రంగనాథ్ ను ప్రశంసించడమే కాకుండా పూల వర్షాలు అలాగే పాలాభిషేకాలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. మరి అదే సమయంలో అదే కూల్చివేతలతో నష్టపోయిన వాళ్ళు మాత్రం ఆయనను తీవ్రంగా దూషించడం, కోర్టులలో కేసులు వేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం అయితే ఇక అందరికీ తెలిసిందే. మరి అయితే హైదరాబాద్ నగర పరిధిలో చెరువులు, కుంటలు అలాగే నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కులు, స్థలాలు ఆక్రమణలకు గురైతే వాటిని గుర్తించి కూల్చేయడమే ఈ హైడ్రా కర్తవ్యం. మరి ఇక ఈ హైడ్రాకు కీలక అధికారులకు కట్టబెట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ కట్టడాలపైన కూడా ఉక్కుపాదం మోపాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఒక ఐపీఎస్ అయినప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పినట్టుగా చేస్తున్నారని చాలా ఆరోపణలు కూడా వెలువెత్తున్నాయి. మరి ఇక ఈ క్రమంలోనే ఆయన ఐపీఎస్ గా రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తారంటూ జోరుగా ప్రచారం కూడా జరుగుతుంది. ఈ ప్రచారం పైన తాజాగా ఆయన స్పందిస్తూ ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక అదేంటి అంటే తాను పదవి విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్తానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. తనకు ఇంకా 5 ఏళ్ల సర్వీసు ఉందని కూడా తెలిపారు. మంచి పనులు చేస్తే రాజకీయాల్లోకి వెళ్తాను అని అనడం సరికాదని కూడా పేర్కొన్నారు. కాపు సంఘం మీటింగ్లకు వెళ్లి వచ్చిన విషయాలు కూడా చెప్తామని, తమ దేశంలో కులం అనేది ఉందని వెల్లడించారు. అయితే కులం పిచ్చి ఉండొద్దని చెప్తున్నామని, తన కులం వ్యక్తి అని పేరు చేయడం ఉండొద్దని కూడా స్పష్టం చేశారు. తమ కులం వ్యక్తి తప్పు చేసి పక్క కులం వ్యక్తి సరైనది చేసినా ఏది ఒప్పు అదే ఒప్పు అని తేల్చి చెప్పారు. మరి ఇక తనకు 10 నుంచి 15 ఏళ్ల నుంచి మెగా కుటుంబంతో పరిచయం ఉందని, హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసినట్టుగా కూడా ఏవి రంగనాథ్ అయితే తెలిపారు. తాను చాలా మంది సినిమా స్టార్లను కూడా, క్రికెటర్లను అలాగే షటిల్ ప్లేయర్లు, సింగర్లను ఎదుర్కొన్నా కూడా కలుస్తున్నారని కూడా పేర్కొన్నారు. తాను ఓ పెళ్లికి వెళ్తే ఆ ఫంక్షన్ హాల్ పక్కనే పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ ఉందని, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారని వెళ్లి కలిసి అభినందనలు వచ్చినట్టుగా కూడా చెప్పారు. మరి ఇక వరంగల్ ప్రీతి కేసు, మిర్యాలగూడ అమృత ప్రణయ్ కేసు ఇలాంటి కేసుల గురించి ప్రజలను చైతన్యపరచాలని తానైతే అనుకుంటున్నానని, అంతేగాని కాంట్రవర్సీ చేయాలని అనుకోవట్లేదని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే తెలిపారు. ఇక ప్రజలకు అవగాహన కల్పించాలని అనుకోవడం, సమాజంలో మంచి మార్పులు తీసుకురావాలని అనుకోవడం కాంట్రవర్సీ ఎలా అవుతుందని కూడా ప్రశ్నించారు ఆయన. ఇక ఏ మార్పు రాకుండా ఏమి చేయకుండా తన ఉద్యోగం తాను చేసుకుంటే చాలు అని అనుకునే వాళ్ళు ఒకలా ఉంటారని, కానీ తాను రిస్క్ తీసుకునే వ్యక్తిని అని కూడా స్పష్టం చేశారు ఆయన. కానీ తాను కాంట్రవర్సీ ఆఫీసర్లను కాదని తెలిపారు. ఆయేషా మీరా కేసును కూడా తాను దర్యాప్తు చేయలేదని, ఆ కేసులో తాను చేసింది తప్పని సిబిఐ చెప్పలేదని కూడా వెల్లడించారు. ఇక హైడ్రా అనేది చాలా ప్రభావవంతమైన ఉద్యోగం అని, హైడ్రా చేసిన పని ఎలాంటిదో మరొక 100 ఏళ్ల తర్వాత అర్థమవుతుందని కూడా రంగనాథ్ అయితే తెలిపారు. దాని వల్ల భావితరాల లబ్ధి పొందుతాయని కూడా చెప్పారు. మనం చేసే పని వల్ల కొంతమంది నష్టపోయినా ఎక్కువ మంది లాభపడితే సరైన పని చేస్తున్నట్టే అని తానైతే అనుకుంటానని, అదే ఆలోచనతో ముందుకెళ్తున్నట్టుగా కూడా చెప్పొచ్చారు. హైదరాబాద్ లో కబ్జాలకు పాల్పడే వాళ్ళను కూడా ఎవరిని హైడ్రా వదలదని, పేదోళ్ల జోలికి హైడ్రా వెళ్లదని, వెనకాల ఉండి నడిపించే వారి చేతిలో పావులు కావద్దని కూడా హితవు పలికారు. మరి చెరువులు, పార్కులను ఆక్రమిస్తానంటే కుదరదని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారాయన. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.